అందరికీ మేరీ క్రిస్మస్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే అందరికీ హాయ్. సో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా కొట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? ఈరోజు వీడియో ఏంటంటే నేను మేరీ క్రిస్మస్కి ఎలా రెడీ అవుతానో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. సింపుల్గా రెడీ అవుదాం అనుకుంటున్నాను. సో సింపుల్ మేకప్, సింపుల్ హెయిర్, సింపుల్ డ్రెస్సింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సింపుల్. సో ఇంకెందుకు వీడియోలోకి వెళ్దామా? ఫస్ట్ నేను కర్ల్స్ చేసుకున్నాను. నా డ్రెస్ ఏంటంటే స్కర్ట్ వేసుకుంటున్నాను, దీని మీద టీషర్ట్ వేసుకుంటున్నాను. ఇది నేను మీషోలో తీసుకున్నాను, 400 అలా అయ్యింది. టీషర్ట్ ఏమో 100 రూపీస్ అలా అయ్యింది. దీనికి ఎజియోలో తీసుకున్నాను. ఫస్ట్ నేను సిరమ్ యూజ్ చేస్తున్నాను. మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నాను. ఇది జెల్ బేస్. నాకు చాలా యాక్ని ఉంది కదా, సో నేను అంతా వాటర్ బేస్, జెల్ బేసే యూజ్ చేస్తాను. మాయిశ్చరైజర్స్ మంచిగా అప్లై చేసుకోవాలి ఫేస్కి. మాయిశ్చరైజర్ లిప్ బామ్ బయోటిక్ యూజ్ చేస్తున్నాను. ఈ బయోటిక్ లిప్ బామ్ మన బ్లాక్ లిప్స్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను 2 వీడియోస్లో ఈ లిప్ బామ్ గురించే చెప్పాను. నాకు చాలా అంటే చాలా ఇష్టం లిప్ బామ్. నాకు ఇక్కడ యాక్నీ మార్క్స్ ఉన్నాయి కదా, సో నేను దీన్ని ఆరెంజ్ కన్సిలర్తో కన్సిలింగ్ చేయట్లేను. సో డార్క్ షేడ్ తీసుకున్నాను, నాకంటే 3 షేడ్ డార్క్. చూడండి మీరే ఎలా వర్క్ అవుతుందో. ఐస్ కింద చాలా లైట్గా యూజ్ చేయాలి. నేను ఫౌండేషన్ ఏం యూజ్ చేయట్లేను, మ్యాక్ నుంచి కన్సిలర్ తీసుకున్నాను. ఇదే నేను ఫౌండేషన్ లాగా యూజ్ చేస్తాను. బ్రష్ తీసుకొని జస్ట్ డాట్స్ పెట్టుకుంటున్నాను. ఫౌండేషన్ బ్రష్ తీసుకున్నాను. ఐ కింద కూడా అదే కన్సిలర్తోనే అప్లై చేయాలి. మళ్ళీ ఫౌండేషన్ బ్రష్ తీసుకొని చూడండి, మార్క్స్ ఏం కనబడట్లేదు కదా. ఆరెంజ్ కన్సిలర్తో అంతా కవర్ అవ్వదు, కానీ మనకంటే 2 షేడ్ 3 షేడ్ డార్క్ తీసుకొని అప్లై చేస్తే మార్క్స్ ఏం కనిపించవు. చూడండి, ఏం కనిపించట్లేదు కదా, జస్ట్ నాకు పింపుల్స్ ఒకటే కనిపిస్తుంది. సో ఇలాంటి ట్రిక్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కాంపాక్ట్ అయితే ఏం యూజ్ చేయట్లేను, డైరెక్ట్ బ్లష్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. కే బ్యూటీ నుంచి యూజ్ చేస్తున్నాను బ్లష్.
హ్యాండ్తోనే బ్లెండ్ చేస్తున్నాను. ఐకి కూడా అప్లై చేస్తున్నాను. ఐబ్రో ప్యాలెట్ ఈ 2 అయితే కంప్లీట్ చేశాను. ఇది ఐబ్రో వ్యాక్స్ ఇది కంప్లీట్ చేశాను. ఇదైతే నా షేడ్ కాదు, లైట్గా అట్లా ఫినిషింగ్ ఇస్తాను. సో అందుకే ఇది అయిపోలేదు. సో ఇదైతే నా షేడ్ అంతా అయిపోయింది. ఇదైతే నా షేడు అంతా కంప్లీట్ చేసేసాను. నాకు లాస్ట్ టైం ఐబ్రోస్ వరస్ట్ అంటే వరస్ట్ వేసేసింది ఆమె. ఫేస్లో అయితే ఐబ్రోసే కదా చాలా ఇంపార్టెంట్. లైనర్ మామా ఎర్త్ నుంచి తీసుకున్నాను. నాకు ఈ లైనర్ అంటే చాలా ఇష్టం. నాకైతే ఈ మస్కారా అయితే చాలా ఇష్టం. ఇది చాలా వీడియోస్లో చెప్పాను. రియల్ బ్యూటీ మస్కారా. లిప్స్టిక్ కూడా మామా ఎర్త్ నుంచి తీసుకున్నాను. ఈ లిప్ లైనర్తోనే ఐ కింద చూడండి కాజల్ లాగా అప్లై చేసుకుంటున్నాను. ఎక్కువైతే కాజల్ అప్లై చేయను, ఎక్కువ ఇట్లా లిప్ లైనర్స్తోనే కింద స్మజ్ చేసుకుంటాను. నాకు ఇలానే ఇష్టం, ఎందుకంటే నా ఐస్ అనేది చాలా చిన్నగా ఉంటాయి కదా, కాజల్ పెడితే ఇంకా చిన్నగా కనిపిస్తుంది. అందుకే నేను ఇలాంటి బ్రౌన్ దాంతో ఇట్లా స్మజ్ చేస్తూ ఉంటాను. మీరే చూడండి ఐస్ బాగా కనిపిస్తుంది కదా. ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను. ఇంకా క్రిస్మస్ క్యాప్ పెట్టేసుకుంటున్నాను. నాకైతే ఈ లుక్ అయితే భలే నచ్చింది. సో మీకు ఎలా నచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను పక్కా మీకోసం ఆ వీడియోస్ చేస్తాను. మీకు మంచి మంచి టిప్స్ కూడా చెప్తూ ఉంటాను. ఇంకెందుకు గాయస్, ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, పక్కా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ అయితే పక్కా కొట్టండి. బాయ్ గాయస్, లవ్ యూ.